హలో హాయ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి, సాయి మేఘనా డిజైనర్స్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్లో. ఇది వచ్చేసి పెండెంట్ ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేసి అన్కట్స్లో వస్తుంది. మధ్యలో అమ్మవారు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి గేరు పాలిష్లో వస్తుంది. చూడండి, చాలా క్లారిటీగా ఉంది కదా. ఇదంతా వచ్చేసి మనకు అన్కట్స్ అండి. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి కెంపు కూడా వస్తుంది. కెంపు అన్కట్ ఫినిషింగ్ అండి. కింద వచ్చేసరికి పర్ల్స్ వచ్చున్నాయి, హైదరాబాద్ పర్ల్స్ అండి. బ్యూటిఫుల్ క్వాలిటీ. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా, ఇయర్ రింగ్స్లో కూడా అమ్మవారు వచ్చేసిందండి గేరు ఫినిషింగ్లో. పైన స్టడ్ వచ్చేసరికి ఫ్లవర్ వచ్చేసి కింద డిజైన్ వచ్చేసింది బ్యూటిఫుల్గా. పర్ల్స్ హ్యాంగింగ్ అవుతున్నాయి. ఇది లాకెట్, ఇది ఇయర్ రింగ్స్ అండి. పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి అటాచబుల్ అండి. ఇది డిటాచబుల్ కాదు. కాకపోయినా మీకు పర్ల్స్ చైన్ పడుతుంది, క్రిస్టల్ చైన్ కూడా పడుతుందండి. 8 లైన్స్ 10 లైన్స్ దాకా కూడా పడుతుంది. పెద్దగానే ఇచ్చాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే పర్ల్స్ చైన్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. దీనికి ఎవరి ఇష్టం వాళ్ళదండి. కలర్ బీడ్స్ అయినా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 1350 అండి. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక వాట్సాప్ చేయాలి. నా నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నెక్స్ట్ కూడా సేమ్ అండి. దీనిలో అయితే అమ్మవారు రాలేదు, అంటే గాడ్స్ లేకుండా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇష్టపడే వాళ్ళు. ఇలా కూడా ఇది వచ్చేసి సేమ్ అన్కట్సే వస్తుంది. ఇది కూడా మధ్యలో వచ్చేసి కెంపు పచ్చలు వచ్చేసాయి. ఇది వచ్చేసి ఇది కూడా అటాచబులేనండి. ఇది చిన్న హుక్ ఇచ్చాడు. సో దీనికి వచ్చేసరికి ఒక 5-6 లైన్స్ పర్ల్స్ ఉంటాయి కదా, పర్ల్స్ ఆర్ క్రిస్టల్స్, అవి సెట్ చేసుకోవచ్చు. పింక్ కలర్ అయితే బాగా సెట్ అవుతాయి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా, చూడండి ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ పీకాక్స్ వచ్చేసి అటు ఇటు రెండు వైపులా పీకాక్స్ సేమ్. ఇది లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చేసినాయి. దీని కాస్ట్ వచ్చేసి 1300 అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి నా వాట్సాప్ నెంబర్కి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, ఓన్లీ ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి కెంపు పచ్చ అన్కట్స్ అండి. ఇక్కడ కూడా అంతే, మీకు వచ్చేసరికి వైట్ స్టోన్స్, గ్రీన్, మధ్యలో వచ్చేసి పింక్, చుట్టూ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసిందండి. మళ్ళీ కింద డ్రాప్లో కూడా స్టోన్స్ వచ్చేసినాయి, సీజెడ్స్. ఇవి కూడా పెద్దగా ఉంటాయండి, కొంచెం చిన్నవి అయితే కాదు. లెంత్ తెలుస్తుంది కదా మీకు. దీని కాస్ట్ వచ్చేసి 650 అండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి ఇది. పైన స్టడ్, కింద బుట్ట వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మిడిల్లో మళ్ళీ డిజైన్ మారి ఇంత హ్యాంగింగ్స్ అవుతున్నాయి అన్నమాట. ఇది కూడా సేమ్ అండి, మీకు కెంపులో వస్తుంది, కెంపు సీజెడ్. ఈ పైన వచ్చేసరికి మళ్ళీ స్టడ్లో వచ్చేసరికి మీకు అన్కట్స్ వచ్చేసినాయండి. ఇది వచ్చేసి పుష్ బ్యాక్ అండి, స్క్రూ బ్యాక్ కాదు, పుష్ బ్యాక్. ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ స్టోన్స్ అయితే రావు. కింద వచ్చేసరికి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 800 పడుతుందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగున్నాయండి.
నెక్స్ట్ కూడా ఇయర్ రింగ్సే చూపిస్తానండి. కొన్ని ఇయర్ రింగ్స్ చూపించేసి నెక్స్ట్ చైన్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కెంపు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. కెంపు ఇయర్ రింగ్స్ ఇవి కూడా బుట్ట టైప్ అన్నమాట. పైన వచ్చేసి స్టడ్ ఇలా ఉంటుంది, కింద బుట్ట వచ్చేసరికి డిజైన్ చూడండి ఎంత బాగుందో. లోపల వచ్చేసి పర్ల్ వచ్చింది. చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుందండి. ఇది క్లియర్గా ఉంది కదండి. దీని కాస్ట్ వచ్చేసి 650 అండి. దీని కాస్ట్ వచ్చేసి 650. నెక్స్ట్ ఆనెక్స్ బీడ్స్ చైన్ అండి. ఇది మీకు 18 ఇంచెస్ దాకా వస్తుంది. కింద వచ్చేసరికి మీకు గ్రీన్ పర్ల్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసేసి మీకు క్రిస్టల్ వస్తుంది అండ్ పర్ల్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. మధ్యలో మిడిల్ వచ్చేసరికి మళ్ళీ ఇలా ప్లెయిన్ చైన్ వస్తుంది, డబుల్ లైన్ వస్తుందండి. మళ్ళీ పైన వచ్చేసరికి మీకు రెడ్ వస్తుంది. ఆనెక్స్ బీడ్స్ అండి. మళ్ళీ పైన చైన్ వస్తుంది. మీకు ఇట్లా చైన్ రింగ్స్ ఇచ్చాడు. సైజ్ కిందకి పైకన్నా అడ్జస్టబుల్గా ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి నేను వేసి చూపిస్తాను అన్నాను. ఒక్క నిమిషం. ఇంత లెంత్ వస్తుందండి. ఇది ఇంత లెంత్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇది వచ్చేసి 18 ఇంచెస్ అండి. 18 ఇంచెస్ ఉంటుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 800 పడుతుందండి. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం అంటారు కదా, అది స్టెప్స్లో అండి. మీ క్వాలిటీ చూపించేసి నేను నెక్ పీస్ కేసు చూపిస్తాను. చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మీకు 5 స్టెప్స్ వస్తుందండి. నేను బోర్డు కేసు చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి దగ్గర హారం లెంత్ వచ్చేసింది. ఇలా స్టెప్స్ ఇలా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 650 అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ చూపిస్తానండి పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారులేండి స్టడ్స్. అందరూ ఇష్టపడుతున్నారు స్టడ్స్. ఇది కూడా మనకి కెంపు పచ్చలు అండి. కెంపు పచ్చలు. ఇది అన్కట్స్ కాదండి. ఇది వచ్చేసరికి గ్లాస్ బీడ్ అంటారు. గ్లాస్ బీడ్స్ అండి ఇవి.
మీకు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది చూడండి. చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 800 అండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్, బ్యూటిఫుల్ రామ్ పరివార్, చాలా హెవీగా వస్తుంది. మీ క్వాలిటీ చూపించి నెక్స్ట్ బోర్డు కేస్ చూపిస్తానండి నేను. ఇవి రామ్ పరివార్స్ అండి. ఈ రామ్ పరివార్ చుట్టూ మీకు సీజెడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ మళ్ళీ చిన్న రామ్ పరివార్ ఇచ్చారు. ఒక స్టడ్కి వచ్చేసరికి పెద్ద రామ్ పరివార్ ఇచ్చాడు, ఒకటి వచ్చేసరికి చిన్నది ఇచ్చాడు. ఇవి మొత్తం కూడా అన్కట్స్ అండి. మీకు ఇవన్నీ అన్కట్స్ వస్తాయి. ప్లస్ రూబీ కెంపు వచ్చేసింది చూడండి, కెంపు పచ్చలు వచ్చేసింది. ఇది బోర్డు కేస్ చూపిస్తాను. ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అండి, చాలా బాగుంది. అన్కట్స్, ఇది మొత్తం అన్కట్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు సీజెడ్స్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి మీకు అన్కట్స్. ఇది కూడా బోర్డు కేస్ చూపిస్తాను. చాలా హెవీగా ఉంటుందండి. ఇలా వస్తుందండి. క్లారిటీ రావట్లేదు కదా. ఎస్, వచ్చింది, క్లారిటీగా ఉంది చూడండి. ఇంత హెవీగా అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1950 అండి. దీని ప్రైస్ వచ్చేసి 1950. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకొకటి ఒక్కొక్క వెరైటీ చూపించాలి అని చూపిస్తున్నానండి. నెక్స్ట్ నుంచి మనము ఒకరోజు ఒకటి అలా ప్రిపేర్ చేసుకుందాము. ఇది కూడా మొత్తం కెంపు పచ్చలండి. పీకాక్ వచ్చేసింది, బ్యూటిఫుల్ పీకాక్. ఇయర్ రింగ్స్ కూడా పీకాక్స్ వచ్చేసినాయి. చాలా బాగుందండి పీస్ వచ్చేసి. పీకాక్ వచ్చేసి, పీకాక్ మొత్తం గ్రీన్ అండి, గ్రీన్ స్టోన్స్ వచ్చేసినాయి, ఎమరాల్డ్. కింద వచ్చేసరికి మీకు మొత్తం కెంపు వచ్చేసింది. సైడ్ డిజైన్ మొత్తం కూడా మీకు ఫ్లవర్ లాగా వచ్చేసింది. మొత్తం కెంపు వచ్చేసి మధ్యలో చిన్న గ్రీన్ స్టోన్ ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ చైన్ వచ్చేసరికి ఇంత వచ్చేసాడు, అడ్జస్టబుల్గా అనమాట. షార్ట్ లాంగ్గా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా నేను బోర్డు కేస్ చూపిస్తాను. చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సేమ్ మీకు పెండెంట్ ఎలా ఉందో అలాగే వచ్చేసినాయి. దీని కాస్ట్ వచ్చేసి 1450 అండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఇదేంటంటే మనకి అమ్మ వాళ్ళ వేసుకునే స్టైల్ అండ్ అప్పట్లో ఇది నాంతాడు లాగా వచ్చేసి నాంతాడుకి వచ్చేసి మనకి ఇప్పుడు డిజైన్ లేటెస్ట్గా చేశారనమాట. ఇలా మధ్యలో లింక్ లాగా ఇచ్చాడు, స్టడ్ లాగా. అది కూడా హాఫ్ వస్తుంది మీకు. బ్యాక్ సైడ్ ఏమి అసలు స్మూత్ ఉందండి, చాలా స్మూత్ ఉంది. పెండెంట్ వచ్చేసరికి 2 పీకాక్స్, ఇవన్నీ కెంప్స్ వచ్చేసినాయండి మీకు. డ్రాప్స్లో కూడా కెంప్సే ఉన్నాయి చూడండి, కెంపు డ్రాప్స్. ఇవన్నీ వచ్చేసరికి మీకు సీజెడ్స్ అండి, 1 కట్స్ కాదు, సీజెడ్స్ ప్లస్ కెంపు. ఇది కూడా అంతే, చైన్ చాలా లాంగ్ ఇచ్చాడు. ఇది కూడా బోర్డుకి వేసి మీకు చూపిస్తాను ఎంత లెంత్ వస్తుందో. ట్వంటీ ఇంచెస్ పైనే వస్తుందండి ఇది. అడ్జస్ట్ చేసుకుంటే మనకి నెక్ వరకే కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని పైకి లాక్కొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 850 పడుతుందండి ఇది. ఇది కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి మీరు ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు సెట్ చేసి ఇవ్వమన్నా నేను సెట్ చేసి ఇవ్వగలుగుతాను. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్కి వెళ్ళిపోదాము. బ్యాంగిల్స్ చూద్దాము. ఓకే, బ్లాక్ బీడ్స్ అసలు చూపించలేదు కదా, రేపు చూద్దామండి. బ్లాక్ బీడ్స్ వచ్చేసి రేపు చూద్దాము. ఇప్పుడు బ్యాంగిల్స్లో బ్లాక్ బీడ్స్ కూడా 2 చూపిస్తానులేండి. ఇవి వచ్చేసి కడా బ్యాంగిల్స్ అండి, కెంపు అన్కట్స్. కెంపు అన్కట్స్ వచ్చేసినాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డిజైన్ ఇలా. డిజైన్లో వచ్చేసరికి కెంపు వస్తుందండి, కెంపు. ఇక్కడ 2 అన్కట్స్, ఇక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి చూడండి. బ్యాంగిల్స్ 2 పేర్స్ వస్తుందండి. ఇది సైజ్ వచ్చేసరికి 2.8 అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 750 పడుతుంది. ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ వస్తాయండి, వైట్ స్టోన్స్. ఈ మొత్తం కూడా సైడ్ మీకు బాగా క్లారిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసింది చూడండి, వైట్ స్టోన్స్ మధ్యలో వచ్చేసేసి మీకు గ్రీన్ స్టోన్ వచ్చేసింది. ఇది మొత్తం వచ్చేసి మళ్ళీ మీకు స్టోన్స్ వస్తాయండి, ఇవి మొత్తం స్టోన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి, ఇక్కడ వచ్చేసరికి రెడ్ వస్తుంది మీకు. అలా బ్యాంగిల్ మొత్తం వచ్చేసరికి మీకు 3 డిజైన్స్ వస్తాయండి ఇవి. సో నేను అది హాఫ్ ఇది హాఫ్ మీకు మిక్స్ చేసి చూపిస్తాను. ఒక దగ్గర ఇట్లా ఇలా వస్తే ఒక్కో దగ్గర ఇలా వస్తుంది అన్నమాట. డిజైన్ మార్చి వస్తాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 210 అండి ఇది. దీనిలో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది 210. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి 800 పడుతుందండి మీకు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు 800 పడుతుంది. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ మీకు బ్లాక్ బీడ్స్ చూపిస్తానండి. ఇది బోర్డుకే వేసి చూపించేస్తాను, బాగుంటుంది. బోర్డు కేసి చూపిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇది చక్కగా వచ్చేసింది, 3 స్టెప్స్లో వచ్చేసింది. ఇంత లెంత్ వస్తుంది మీకు, 18 ఇంచెస్ దాకా వస్తుందండి ఇది. దీని కాస్ట్ వచ్చేసరికి 700. ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కనిపిస్తుందండి 7. ఓకే అండి, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి లాంగ్లో చూపిస్తానండి. బ్లాక్ బీడ్సే లాంగ్. ఇది వచ్చేసరికి 2-in-1గా కూడా వాడుకోవచ్చు. అంటే తాడు, నల్లపూసలు 2-in-1 లాగా అట్లా వేసుకోవాలనుకునే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. ఇది లాంగ్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయండి. 2 ప్యాడ్లు వస్తుంది. ఇది కూడా మీకు బోర్డు కేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా క్లారిటీగా ఉంది కదండి. దీని కాస్ట్ వచ్చేసి 700 అండి. ఇది కూడా 700. ఇందాక 700 చెప్పాను కదా, 3 స్టెప్స్. సో ఇది కూడా 700 పడుతుంది. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంది. అంటే మీకు 2-in-1 అని ఎందుకన్నానంటే, ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు సూత్రాలు. ఇది తీసేసుకొని అలా కూడా వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు డైలీ యూజ్ బ్యాంగిల్స్ ఒకటి చూపిస్తాం అనుకుంటున్నాను. ఇది ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఇవ్వండి డైలీ యూజ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా. ఇది 2 బ్యాంగిల్స్ వేసుకున్నా బాగుంటుంది, సింగిల్ వేసుకున్నా బాగుంటుంది. నీట్గా చాలా బాగుంటుంది. కాస్ట్ మాత్రం చాలా తక్కువ అండి. ఇవి క్లారిటీ వస్తుంది. ఓకే, ఏమైంది?
ఓకే అండి, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు దూరంగా పెడితే క్లారిటీ వస్తుంది. ఇట్లా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు 350 పడుతుందండి. నేను రాలేదు, నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి, నేను కాస్ట్ చెప్తాను. ఇక్కడ ఏం పెట్టుకోలేదు నేను, సారీ. 350 పడుతున్నాయండి, ఇది వచ్చేసి 350 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చేసినాయి. ఇది కూడా డిజైన్ వచ్చేసి ఎనామిల్ వస్తుంది, ప్లస్ మనకి గోల్డ్ లాగా, గోల్డ్లో ఇలా బీడ్స్ వస్తాయి కదా, అలా బీడ్స్ వచ్చేసినాయి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, బెంగాలీ టైప్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు 400 పడుతుందండి. 2 బ్యాంగిల్స్ వచ్చి 400 పడుతుంది. ఇంకొకటి ఇవి కూడా సేమ్ అలాగే ఎనామిల్ వచ్చేసి, దానికి దీనికి కొంచెం డిజైన్ వేరియేషన్. ఇవన్నీ సైజెస్లో ఉన్నాయండి, 24, 26, 28, 210 అయితే మాత్రం లేదు, 28 వరకే ఉన్నాయి. ఇవి కూడా అంతే వచ్చాయి, గోల్డ్లో మనకి బీడ్స్ వస్తాయి చూసారా, అలాగే వచ్చేసినాయి. ఇవి కూడా 400 పడతాయి మీకు. డైలీ యూజ్గా వాడుకోవచ్చు మీరు చక్కగా. ఇంకొకటి వచ్చేసి కెంపు బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఇవి కెంపుస్లో చాలా అంటే చాలా బాగున్నాయి కెంపు బ్యాంగిల్స్ ఇవి. మొత్తం స్టోన్స్ అండి, ఎన్ని 2, 3, 4, 5 లైన్స్ వచ్చినాయండి స్టోన్స్. ఇవి 5 లైన్స్ స్టోన్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ చూడండి, మీకు తెలుస్తుంది డిజైన్. ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపించేది మాత్రం 24 సైజ్ అండి. ఇది 24 అంటే జనరల్లీ ఇప్పుడు సైజులు కరెక్ట్గా రావట్లేదు అన్నారు, కాకపోతే నేను మాత్రం చూసి కరెక్ట్గా తీసుకొచ్చా. ఇది 24 వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 800 పడుతుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 800 పడుతుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి సింగిల్ కెంపు బ్యాంగిల్స్ అండి, అన్కట్ ఫినిషింగ్ అంటారు చూసారా, అలా వచ్చేసినాయి అనమాట. బ్యాంగిల్స్లో కెంపూస్లో అన్కట్ ఫినిషింగ్ లాగా వచ్చేసినాయి. ఇవి కూడా మీకు 800లోనే వచ్చేస్తాయి. ఇవి కూడా 800, కాకపోతే ఇది సైజ్ వచ్చేసరికి మీకు 28 అండి. ఇవి కూడా అన్ని సైజెస్ ఉన్నాయి, 210 తప్ప. 210 తప్ప అన్ని సైజెస్ అవైలబుల్ అండి ఇవి. వీటిల్లో కలర్స్ కూడా గ్రీన్ ఉంది, మల్టీ కూడా ఉంది. అవి ఇప్పుడు నేను తెచ్చి ఇక్కడ పెట్టుకోలేదు కాబట్టి అవి నేను చూపించలేను. లేదు మల్టీ తీసుకొచ్చాను, మల్టీ ఉంది. ఇది మల్టీ వచ్చేసి ఇలాగా రామ్ పరివారు, లక్ష్మీ పరివారు అలా తీసుకొని హారాలు ఉండుంటే వాటికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ సూపర్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా 800 పడతాయి మీకు. ఇది కూడా నేను చూపించిన సైజ్ వచ్చేసరికి మీకు 28 చూపించాను. ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవాళకి ఆపేద్దామా? లేదు, రోజ్ గోల్డ్లో ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ నేను ఒక 3 సెట్స్ నేను పేర్ చేసి పెట్టాను. అవి మీకు జస్ట్ డిస్ప్లేలో చూపించేసేస్తాను. ఇవి రోజ్ గోల్డ్ అండి,
చక్కగా కాలేజ్ గోయింగ్ పిల్లలకి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చక్కగా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ వచ్చేసింది. కింద చిన్న బుట్ట వచ్చేసి స్టోన్ డ్రాప్ వచ్చేసింది. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఒకసారి మీరు చూసేసుకోండి. ఇట్లా రింగ్ టైప్ అనమాట, మనకి ఈ టైప్ వచ్చింది. ఇది రోజ్ గోల్డ్ అండి, గోల్డ్ షేడ్ అయితే కాదు, రోజ్ గోల్డ్. ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ హార్ట్ షేప్స్. ఈ హార్ట్ షేప్ మొత్తం మీకు స్టోన్స్ వచ్చేసింది. ఇక్కడ ప్లెయిన్లో కూడా మీకు డిజైన్ చేశారు చూడండి, మంచిగా డిజైన్ చేశారు. ఇవి కూడా రింగ్స్ టైప్ అండి, చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది ఒక టైపు. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సేమ్ అలా బ్యాక్ సైడ్ రింగ్ టైపే వచ్చింది, బుట్ట వచ్చిందండి. ఇది కూడా బుట్టకు వచ్చేసరికి మొత్తం మీకు క్లారిటీ మిస్ అవుతుంది కదా. ఇప్పుడు బుట్ట మొత్తం స్టోన్స్ వచ్చేసినాయండి. కింద వచ్చేసరికి 3 స్టోన్స్ ఇట్లా చూడండి, 3 ఇట్లా విడివిడిగా ఉన్నాయి. ఇది కూడా అంతే, పైన ప్లెయిన్లో కూడా మీకు డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చాడు. డల్ ఫినిషింగ్ అంటారు చూసారా, డల్ ఫినిషింగ్ అలా ఇచ్చేసాడు. ఇదిగోండి, ఇవి రోజ్ గోల్డ్ అండి. ఇవి 3 కూడా ఏవి కావాలన్నా కూడా రోజ్ గోల్డ్లో 250కి వచ్చేస్తాయండి. ఒకటండి, నేను లాస్ట్ మీకు చెప్తాము అనుకుంటున్నాను, 500 అబోవ్ చేస్తే బిల్లు ఫ్రీ షిప్పింగ్ అండి. 500 బిల్లో అయితే మాత్రం 70 రూపీస్ షిప్పింగ్ పడుతుందండి ఛార్జెస్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.